ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు చైనా బాట పట్టారు. తెల్లవారుజామున ఆయన హాంకాంగ్ చేరుకున్నారు. 5 రోజుల పాటు బాబు బృందం చైనాలో పర్యటిస్తుంది. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి అర్ధరాత్రి హాంకాంగ్ బయలుదేరారు. ఈ రోజు నుంచి గురువారం వరకు బాబు బృందం చైనాలో పర్యటిస్తుంది. టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, షాపింగ్, ఏవియేషన్, ఎనర్జీ, ఆక్వాకల్చర్ రంగాలకు చెందిన కార్పొరేట్ సంస్థలు, వాణిజ్యవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. బాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు పలువురు అధికారులున్నారు. మొదటి రోజు 5, రెండో రోజు 7 ద్వైపాక్షిక సమావేశాల్లో బాబు పాల్గొంటారు. మూడో రోజు గుయాన్ నగరాన్ని సందర్శిస్తారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న జీఐఐసీ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి అధికారులతో మాట్లాడతారు. 4వ రోజు గుయాన్స్ ప్రావిన్స్ నేతలతో సమావేశమవుతారు. సిస్టర్ స్టేట్ రిలేషన్, గుయాన్ అండ్ ఏపీ పేరుతో జరుగుతున్న ఎకనామిక్ ఫోరం కార్యక్రమాల్లో పాల్గొని పారిశ్రామికవేత్తలతో మాట్లాడతారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న మార్గాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో బాబు వివరిస్తారు. పెట్టుబడులకు ఎంత అనుకూలమో వివరించేందుకు చైనా భాషలోనే డాక్యుమెంటరీ సిద్ధం చేశారు. బీజింగ్, షాంఘై, చాంగిల్ నగరాల మేయర్లతోనూ బాబు సమావేశమవుతారు. ఏపీ అధికారుల బృందం 15 రోజుల క్రితమే చైనాకు వెళ్లింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న వారి జాబితాను సిద్ధం చేసింది. జూలై 1న బాబు బృందం విజయవాడకు చేరుకుంటుంది.